మా మమ్మీ వాళ్ళు వచ్చాక ఇది డే 4. మా బ్యాచ్ అందరం కలిసి ట్రాంపోలిన్ పార్క్ వెళ్ళాము ఫర్ ది ఫస్ట్ టైం. కన్సెంట్ ఫామ్ ఫిల్ చేశాక మనకి సాక్స్ ఇస్తారు, అవి వేసుకొని యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళాలి. గేమ్ గురించి కొంచెం డీటెయిల్స్ ఇస్తారు, మేమైతే అసలు ఏం వినలేదు. హ్యాండ్స్ కి బ్యాండ్స్ ఇస్తారు, బ్యాండ్స్ కట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. నేనైతే ఫస్ట్ లోపలికి వెళ్ళగానే కెమెరా ఒక దగ్గర సెట్ చేశాను. నాకైతే అసలు మేము అక్కడ ఏం చేస్తున్నాం, ఏం ఆడుతున్నాం ఏం తెలియట్లేదు. బ్రెయిన్ లో ఏది వస్తే అది ఆడుతున్నాము. మా మమ్మీ అండ్ డాడీ కూడా మంచిగా ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడ నుంచి సెకండ్ యాక్టివిటీకి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మొత్తం ఫోమ్ క్యూబ్సే ఉన్నాయి. అసలు ఎవరిని కొడుతున్నారో తెలియట్లేదు, ఎందుకు కొట్టుకుంటున్నామో కూడా తెలియట్లేదు. మా మమ్మీని అయితే దాంట్లో దిగు అసలు ఏం అవ్వదు అని చెప్పడంలోనే సగం టైం అయిపోయింది. ఇది అయిపోయాక ఇక్కడ నుంచి ఇంకొక యాక్టివిటీకి వెళ్ళాము. ఇదేంటంటే మనం పైనుంచి దీంట్లో దూకాలి. దీంట్లో దూకడం బానే ఉంది, కానీ అక్కడ నుంచి బయటకు రావడమే చాలా కష్టంగా ఉంది. మనం ఆ లోపలికి వెళ్ళిపోతుంటాం. పైన ఉన్న వాళ్ళు పక్కన ఎవరుంటే వాళ్ళని కిందకి తోసేయడమే అవుతుంది అక్కడ. ఇప్పుడు మా మమ్మీ అండ్ డాడీ టర్న్. ఇదే మా లాస్ట్ యాక్టివిటీ. అక్కడ ఉన్న రెడ్ లైట్స్ ని కొట్టాలి. ఫొటోస్ తీసుకుందామని ఆగి ఫొటోస్ కాకుండా ఇక్కడ రీల్స్ చేస్తున్నాము. ఆ టైంలో బాయిలోనే బల్లి పలికే సాంగ్ చాలా వైరల్ అవుతుండే, అదే స్టెప్స్ ఇక్కడ వేస్తున్నాం. మేము చేస్తుంటే వీళ్ళు పక్కన నిల్చొని నవ్వుతున్నారు. ఆ రోజు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏం అనిపించలేదు, బట్ ఇప్పుడు అన్ని వీడియోస్ చూస్తుంటే ఎలానో అనిపిస్తుంది. మీరు కూడా ఇంక ఇప్పటి వరకు ట్రాంపోలిన్ పార్క్ విజిట్ చేయకపోతే వెళ్ళి విజిట్ చేయండి. అండ్ పేరెంట్స్ తో వెళ్ళండి, ఇంకా చాలా ఫన్ ఉంటుంది. పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయండి. బై బాయ్.